హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ ఉల్లి పొరకతో కోడిగుడ్డు. ఇది చాలా చాలా బాగుంటుంది. మనకి చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి సూపర్ ఉంటుంది. ఉల్లిపాయలు అవసరమే లేదు. మనం ఫస్ట్ ఉల్లి పొరకలన్నిటినీ కూడా ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసి వాటర్ వేసి కడిగి వాటర్ అన్నీ డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఆయిల్లో మనం సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు వేసి అవి వేగిన తర్వాత ఉల్లి పొరక వేసేయాలి. ఉల్లి పొరక వేసిన తర్వాత స్మెల్ వస్తుంది వేగుతుంటే, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒకసారి కలిపేసి దాంట్లోకి పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనము కొంచెం సేపు అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ఇంకా కారము, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒక 5 minutes మగ్గించుకోండి. మళ్ళీ దాని తర్వాత మగ్గించుకున్నాక నేను ఒక 9 eggs తీసుకున్నాను. ఆ 9 eggsని కూడా ఒక బౌల్లోకి కొట్టి పెట్టుకుని అన్నీ ఒకటేసారి ఇలా వేసేసాను అనమాట. ఇలా వేసేసి కొంచెంగా కలిపి మూత పెట్టేసుకోండి. ఎందుకంటే మీకు గుడ్డు కింద ఇష్టం ఉంటుంది అని అంటే కొంచెమే కలుపుకొని మూత పెట్టేసేయండి. మరీ కలపకుండా, లేకపోతే పొట్టు అయిపోతుంది. ఇలా కలుపుకోండి. మీకు ఐడియా వచ్చి ఉంటుంది. దాని తర్వాత ఇంకా అంతే, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీలోకి, పూరీలోకి, అసలు అన్నంలోకి, దేనిలోకి తిన్నా కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో మనకి ఇలా చెప్పినట్టు నూనె తేలితే కూర రెడీ అయిపోయినట్టే. దాని తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి. అంతే, ఉల్లి పొరక ఎగ్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇవ్వండి, ఎలా ఉందో టేస్ట్ నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.